ఈ వీడియోలో మనం లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ లో లిమిట్స్ లో నుంచి బోర్డ్ మోడల్ పేపర్ 1 లో ఉన్నటువంటి క్వశ్చన్ ని మనం డిస్కస్ చేస్తాం. సో లిమిట్స్ లో మనకు బేసిక్ ఫార్ములా ఈ ప్రాబ్లం కి అవసరమైన బేసిక్ ఫార్ములా ఏంటో ఒకసారి చూద్దామా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x by x value 1. So this is a formula. So our other hand, so next formula limit x tends to 0 sin ax by x equal to 1. ఏమా sin ax by x equal to a. ఇక్కడ x కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది. సో అదే లిమిట్ x టెన్స్ టు 0 sin ax by ax ఇలా ఉంటే వాల్యూ 1. సో పైన x కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఇక్కడ కింద x కోఎఫిషియంట్ సేమ్ ఉన్నప్పుడు దాని వాల్యూ 1. సో తర్వాత లిమిట్ x టెన్స్ టు 0 sin స్క్వేర్ ax by ax స్క్వేర్ అని అనుకోండి. సో దీన్ని ఎలా రాస్తారు? లిమిట్ x టెన్స్ టు 0 sin ax by ax హోల్ స్క్వేర్ అని రాసేసుకోవచ్చు. దీని వాల్యూ ఏంటి? 1 స్క్వేర్ అంటే 1. సో ఈ ఫార్ములా మనకి యూస్ అవుతుంది. అలాగే ట్రిగ్నోమెట్రీలో sin 180 మైనస్ థీటా. సో sin 180 మైనస్ థీటా సెకండ్ క్వాడ్రేట్ లో సైన్ పాజిటివ్. ఆల్ సిల్వర్ టీ కప్స్ చెప్తారు కదా అక్కడి నుంచి. sin 180 మైనస్ థీటా సెకండ్ క్వాడ్రేట్. ఇన్ సెకండ్ క్వాడ్రేట్ సైన్ వాల్యూ పాజిటివ్. 180 మైనస్ థీటా సైన్ వాల్యూ. సైన్ డస్ నాట్ చేంజ్, ఓన్లీ సైన్ థీటా. సో ఈ ఫార్ములా కూడా ఇక్కడ అవసరం అవుతుంది మనకు. సో ఒకసారి సాల్వ్ చేద్దామా? రైట్, ఇచ్చింది తీసుకుంటున్నాను సొల్యూషన్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ పై కాస్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ ఎలా రాయొచ్చు అంటే వీ హ్యావ్ అన్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఇస్ ద ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ. సో మనకు సైన్ స్క్వేర్ కావాలంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ రాయొచ్చు. కాస్ స్క్వేర్ కావాలంటే కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చుగా. సో కాస్ స్క్వేర్ థీటా కన్వర్ట్ ఇంటూ సైన్. సో ఇక్కడ బయట సైన్ ఉంది కాబట్టి సైన్ లేక మార్చండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ పై అలాగే పెట్టేసేయండి. 1 మైనస్ కాస్ స్క్వేర్ ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. సైన్ స్క్వేర్ ఎక్స్ బ్రాకెట్ 2 టైమ్స్ క్లోజ్ ఎక్స్ స్క్వేర్. సో నెక్స్ట్ స్టెప్ లో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ పై లోపలికి మల్టిప్లికేట్ చేయండి. సైన్ పై ఇంటూ 1 పై మైనస్ పై ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై డినామినేటర్ by x square. So here the formula sin 180 minus theta. 180 means pi. This value is pi minus this is the theta. Consider this is the theta. So sin 180 minus theta. So sin 180 minus theta, sin theta. This is theta. So denominator same. Limit x tends to 0 sin theta. So what is the result? Sin 180 minus theta is sin theta. Sin 180 minus theta is sin theta. Theta value ఏంటి ఇక్కడ? పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మనం పైన ఏది ఉంటే కింద కూడా అదే ఉండాలి. అప్పుడు ఈ ఫార్ములా అప్లై అవుద్ది లేదా ఇది అవుద్ది, ఏదైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం తక్కువ ఉంది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ నేను మల్టిప్లికేట్ చేసేది డివైడ్ చేసేది ఒకటే నంబర్. పై సైన్ స్క్వేర్ ఎక్స్ ని మల్టిప్లికేట్ చేశాను అండ్ అదే నంబర్ ని మళ్ళీ డివైడ్ చేస్తాను. సైన్ స్క్వేర్ ఎక్స్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ పై సైన్ స్క్వేర్ ఎక్స్. ఈ ఎక్స్ ని నేను ఇలా షిఫ్ట్ చేస్తాను. సో డినామినేటర్ లో రెండు ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. సైన్ స్క్వేర్ ఎక్స్ ఇదంతా బ్రాకెట్ లో పెట్టేసాను. ఇంటూ దీన్ని పై అనేది ఇక్కడ కాన్స్టెంట్ కదా, దాన్ని బయట కూడా తీసేసుకోవచ్చు. పై ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ బై డినామినేటర్. ఇదంతా ఇక్కడ షిఫ్ట్ అయింది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది బై ఎక్స్ స్క్వేర్. పై అనేది కాన్స్టెంట్ కదా, ఇలా తీసుకురండి. పై ఇంటూ లిమిట్ అప్లై అవ్వదు దానికి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బ్రాకెట్ ఇంటూ. సో ఇది కూడా సెకండ్ ఫంక్షన్ కదా, దీనికి కూడా లిమిట్ అప్లై చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. సో దీన్ని ఎవరు రాయొచ్చు అంటే సైన్ ఎక్స్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఎందుకంటే న్యూమరేటర్ లో డినామినేటర్ లో రెండిట్లో స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి రాసుకుంటాం. సో ఈ ఫార్ములా అప్లై చేయండి. ఈ ఫార్ములా ఫస్ట్ దానికి చూడండి, ఇది మొత్తం టర్మ్ ఎక్స్ లో ఉంది. సైన్ ఏ ఇంటూ ఎక్స్ బై ఎక్స్ మొత్తం వాల్యూ ఇదే వాల్యూ ఇక్కడ ఉంది కాబట్టి దీని వాల్యూ ఎంత? పై ఇంటూ ఈ మొత్తం వాల్యూ ఏమైపోద్ది? 1 ఇంటూ ఈ మొత్తం వాల్యూ సైన్ ఎక్స్ బై ఎక్స్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ 1. సో 1. సో హియర్ పై ఇంటూ 1 ఇంటూ 1. యువర్ ఫైనల్ ఆన్సర్ ఈస్ పై. దిస్ ఈస్ ద సింపుల్ వే. దిస్ ఈస్ ద బేసిక్ ఫార్ములాస్. ఇవన్నీ కూడా సో బేసిక్ గా కాన్సెప్ట్స్, బేసిక్ ఫార్ములాస్. సో ఇది బోర్డ్ మోడల్ పేపర్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా ఉంది కదా. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని
చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా నేర్చుకుంటారు.